అందరికీ నమస్కారం. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఏదైతే ఉందో మనం నిన్న క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో డిస్కస్ చేసాం. ఏమని, అయ్యా ఆ ప్రమాదం జరిగిన విధానం గమనిస్తుంటే, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్పింది గమనిస్తుంటే, ఆ బస్సు డ్రైవర్ చెప్తుంది గమనిస్తుంటే, ఈ శివశంకర్ తాగి బండి డ్రైవ్ చేసి ఉండాలి. అండ్ బస్సు డ్రైవర్ కూడా గుద్దిన తర్వాత స్పృహలో లేకుండా అలాగే ముందుకెళ్ళి ఉండాలని. రెండూ నిజమే అని ఆ విజువల్సే వెనకాల అటాచ్ చేసింది. నిన్న ఈ శివశంకర్ ఫ్యామిలీ చెప్పింది, మా వాడు డోన్లోనే ఉన్నాడు, కర్నూలు రాలేదు అన్నారు. కర్నూలు వచ్చే ఉంటాడు, ఎందుకంటే ఆ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుందంటే కర్నూలు నుంచి డోన్ సైడ్ వెళ్తుంది. అది NH44. అంటే ఆ పిల్లోడు ఆ బస్సు కింద పడ్డాడు అంటే వెహికల్తో సహా, ఆ పిల్లోడు డోన్ నుంచి కర్నూలు రావటం కాదు, కర్నూలు నుంచే అటు వేరే రూట్ వెళ్తున్నాడు, డోన్ వెళ్తున్నాడు అని చెప్పా. అదే నిజమైంది. నేను చెప్పింది నిజమైంది. అసలు నాకు అలా లేదు, అయ్యో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిల్లోడు తాగున్నాడు. విజువల్స్ అవే ఎస్పీ ఛానల్లోనో క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో పెట్టవచ్చు, బట్ స్ట్రైక్ పడింది అనిపిస్తుంది నాకు. అది అందుకని ఇందులో పెడుతున్నా. ఎందుకంటే ఆ పిల్లోడు ఆ బైక్ నుంచి చేసే స్టంట్లు ఏవైతున్నాయో యూట్యూబ్ రీసెంట్ టైమ్స్లో అల్గారిథం చేంజ్ అయిన తర్వాత అది యాక్సెప్ట్ చేయట్లేదు. ఇవన్నీ మానిటైజేషన్ ఇవ్వట్లేదు, వాళ్ళు కాపీరైట్ వైలేషన్ ఏదోటి ఇస్తున్నారు. సో అందుకని శివప్రసాద్ ఈ ఛానల్లో పెట్టా. ఆ పిల్లోడు అక్షరాల డోన్ నుంచి కర్నూలు వచ్చి, కర్నూలులో ఫ్రెండ్స్తో మందు దాగి, మరలా అర్ధరాత్రి పూట ఆ బైక్ మీద వెళ్తూ పెట్రోల్ బంక్ దగ్గర ఆగి హడావుడి చేసి ఆ తర్వాత బండి మీద వెళ్ళాడు. ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నారు, బట్ స్పాట్లో ఒకటి చనిపోయాడు, ఇంకొక అతను ఉన్నాడు. ఈ పిల్లోడి పేరు శివశంకరు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు ఎర్రిసాని. ఈ రెండింటికి సంబంధించేసి లింక్ చేస్తూ ఎస్పీ ఛానల్లో మెయిన్ వీడియో ఇస్తాను, ఇది అయ్యాక చూడండి.